బ్రౌన్ రైస్తో మష్రూమ్ పులావ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా హెల్దీ కూడా. బ్రౌన్ రైస్ హెల్త్గా మంచిది కదా. మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ తింటే హెల్త్కి మంచిది అంటారు. అందువల్ల ఈ బ్రౌన్ రైస్తో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇవి చూస్తారు కదా మష్రూమ్స్, ఇవి పుట్టగొడుగులు. ఇవి మనకు ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఈజీగా. ఇవి లో కార్బ్స్, ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దీనిలో. అందువల్ల ఇవి హెల్త్కి చాలా మంచిది. వాటిని శుభ్రంగా కడిగి ఒక మష్రూమ్ని రెండు భాగాలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదా నెయ్యి లేకపోతే వదిలేయచ్చు. ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక కరివేపాకు వేసే కదా, ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనకి పులావులోకి కరివేపాకు ఏంటని అనుకోవచ్చు. కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి అన్ని రకాల ఆకుకూరలు మనం వేసుకుని చేసుకోవచ్చు. దాని ఫ్లేవర్ అంతా ఈ రైస్లోకి వస్తుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఈ మష్రూమ్ని ఒకదాన్ని 2 భాగాలుగా చేసుకున్నాను. ఇవి ఒకసారి తిప్పుకుని దానిలో కొద్దిగా కల్లుప్పు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. మనకు టేస్ట్ తగినంత ఇవన్నీ వేసుకోవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ మష్రూమ్ దొరికినప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ ఉప్పు కారం అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి తిప్పుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను గరం మసాలా, అంటే చెక్క, లవంగాలు, ఇలాచి, హోల్ గరం మసాలా ఇందాక వేసే కదా, అవి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. కొద్దిగా వేసాను అనమాట, ఇంకొద్దిగా టేస్ట్ రావడం కోసం. తాలింపులో ఆయిల్లో కొద్దిగానే వేసే కదా, ఇప్పుడు కొద్దిగా పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందనేసి వేసాను. ఇవన్నీ తిప్పుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే అన్ని ఫ్లేవర్స్ అన్నీ మష్రూమ్స్కి వెళ్తాయి. ఇప్పుడు తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ని వేసుకోవాలి. ఇది సింగిల్ పాలిష్డ్ రైస్. బ్రౌన్ రైస్ అంటే మరి పొట్టుది వేసిన బ్రౌన్ రైస్ కాదు, సింగిల్ పాలిష్డ్ రైస్ అన్నమాట. ఇవి 2 గ్లాసులు వేసుకున్నాను. చిన్న గ్లాసుతో 2 గ్లాసులు వేసుకోవాలి. మనం రైసు 2 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి వాటరు 4 గ్లాసులు వేసుకోవాలి. ఇది సింగిల్ పాలిష్డ్ రైస్, బ్రౌన్ రైస్ కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది. 2 గ్లాసులు వేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. కొద్దిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా. మనం ఉప్పు అనేది ముందే చూసుకోవాలి. కుక్కర్ మూత పెట్టక ముందే మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని మనం చేసుకోవచ్చు. చూసారు కదా, బ్రౌన్ రైస్తో మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు.
మార్నింగ్ టైంలో హడావుడిగా ఉన్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మనకి వెయిట్ తగ్గడం కోసమే కాకుండా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఏ విధమైన ఇంకా కర్రీ అవసరం లేదు. ఉప్పు, కారం, మసాలా ఇంకా మష్రూమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, రైస్ ఇంకా కర్రీ ఒకే దానిలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అలా తినేసేయచ్చు. పిల్లలైనా పెద్దలైనా అలా తినేస్తే కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇంకొద్దిగా చేయాలనుకుంటే మనం పెరుగు చట్నీ చేసుకోవచ్చు. మనం పెరుగుని మంచిగా ఎంత కావాలో తీసుకుని ఒకసారి మంచిగా చిలికినట్టు చేసుకుని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం మంచిగా తిప్పేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు స్పూన్తో అలా డైరెక్ట్గా కూడా తినేసేస్తారు, పెరుగు లేకపోయినా సరే. పెద్దవాళ్ళకైతే మనం పెరుగు చట్నీ ఇలా చేసి పెడితే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఇంకా వేడి చేయకుండా కూడా ఉంటుంది. ఈ మసాలా వేడి అలాంటిది లేకుండా ఈ పెరుగు చట్నీ వల్ల వేడి అనేది లేకుండా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకున్న వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.